హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ పొడి. తమిళనాడులో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ పొడి చేసి పెట్టుకుంటారు. తమిళనాడు స్పెషల్ ఇడ్లీ పొడి. ఇది దోశకైనా, ఇడ్లీకైనా, చపాతీకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత 1 కప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. ఇలా మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంచిగా అరోమా రావాలి. అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీకు కారానికి తగినట్టు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మధ్యలో ఒకే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పిడికెడు కరివేపాకు వేసుకోవాలి. పిడికెడు కరివేపాకు, వెల్లుల్లిపాయ రెమ్మలు, దాని మీద స్కిన్ తీయకూడదు. ఆ స్కిన్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కాస్త ఇంగువ వేసుకోవాలి. గడ్డి ఇంగువ అయినా వేసుకోవచ్చు, ఇలా పొడిగా అయినా వేసుకోవచ్చు. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి. అన్ని పప్పులు ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి మొత్తం వేయించుకున్న తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అందులో కాస్త రుచికి తగినట్టు ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారబెట్టుకున్న పప్పులన్నిటిని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి నెమ్మదిగా మెత్తటి పౌడర్ వచ్చేంత వరకు దీన్ని మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయిపోవాలి పౌడర్ అంతా. అప్పటి వరకు గ్రైండ్ చేసుకొని దీన్ని వేరొక పాత్రలోకి తీసేసుకుందాం. ఈ ఇడ్లీ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. దోశ, ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది. తమిళనాడులో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రెడీగా ఇడ్లీ పొడి ఉంటుంది. చట్నీగా కావాలంటే ఇడ్లీ పొడిలో కాస్త పచ్చి నూనె వేసుకొని మిక్స్ చేసుకొని ఒక చట్నీలాగా తినొచ్చు, లేకపోతే ఒట్టి పొడితోనే తినొచ్చు. ఎగ్ దోశ వేసుకున్నప్పుడు పైన చల్లుకోవచ్చు, లేకపోతే ఒట్టి పొడి వేసి నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు.